బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెంలో మనుషులతో పాటు ఒక మృగం కూడా తిరుగుతుందని, ఆ పశువుకి శిక్ష పడాలని జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చాం. జనసేన నాయకులు గునుకుల కిషోర్, బుచ్చి, రాఘవరెడ్డి కాలనీలో అమానుషంగా నిర్బంధించి మహిళను వివస్త్రను చేసి విచక్షణ రహితంగా కొట్టిన, నగ్నంగా వీధిన వెంబడి పరిగెట్టిన దారుణమైన విషయాన్ని తెలుసుకొని జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మహిళను ఇంటి వద్ద కలిసి విచారించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒంటరి మహిళలకు రక్షణ లేదా? వరుసగా ఇది రెండోసారి బుచ్చిలో ఇటువంటి దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేటట్లు జరుగుతున్న ఈ చర్యలను ఖండించాల్సిందే. విచక్షణ రహితంగా మహిళను ఇలా క్రూరంగా హింసించడం నేరం. నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షలు పడేటట్టు సెక్షన్ ను పెట్టాల్సింది పోయి రేప్ కేసు ఒకటే తప్పితే మిగిలినవన్నీ సింపుల్ సెక్షన్స్ పెట్టారు. అయినప్పటికీ రేప్ కేసు కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. 27వ తేదీ నుంచి 5 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. వెంటనే నిందితులపై అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు రేప్, కిడ్నాప్ కేసులు సెక్షన్ లో పెట్టి నాన్ బెయిల్ కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు. మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి, కొత్త చట్టాలు రూపొందించడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు. ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతాం. ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ విషయం మీద నిలబడతాము. ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాప్ నుంచి మహిళలు వచ్చి బాధిత మహిళలను కాపాడుతున్నారు. ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి, అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఇట్లాంటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం. బాధిత మహిళలు కూడా కలవాలనుంది. ఖచ్చితంగా మీరందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.